బీజేపీ తన ఎత్తులు తన జిత్తులు ప్రదర్శిస్తూ డీలిమిటేషన్ పేరిట నియోజకవర్గాల పునర్విభజన అంటూ ఒక 850 లోక్సభ సీట్లకు చేర్చే ప్రక్రియ ఒకటి చేపడుతుందన్నమాట. దానికి సంబంధించి సవరణ చేయాలి అంటే రాజ్యాంగానికి సభకు హాజరైనటువంటి వారిలో, అంటే ఆ సభలో ఉన్న వారిలో 2/3 మెజారిటీ కావాలి. ఈ ప్రభుత్వానికి అంత లేదు మెజారిటీ, 293 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా మరి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు 152 మంది ఉన్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ అంటే ఎటు బీజేపీకి అనుకూలం కాబట్టి వాళ్ళు భజన చేసుకుంటూ ఉండొచ్చు. కానీ స్టాలిన్ నిన్న ఒక హెచ్చరిక చేశారు. ఏమని? రోడ్ల మీదకి వస్తాం, ఊరిక డిలిమిటేషన్ చేస్తానంటే కుదురు, చూస్తూ ఊరుకోమని చెప్పేసి. దీనికి ముందు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో దక్షిణాది రాష్ట్రాల నేతలకు పిలిపించారట. అసలు 2024 నుంచే స్టాలిన్ గారు త్రిభాషా సూత్రం కానీ, నియోజకవర్గాల పునర్విభజన మీద కానీ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు, పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చి పోరాటం చేస్తానంటే అదేదో క్రెడిట్ కోసమే తప్పితే జిఎస్డిపి లింక్తో పెట్టేసి దీన్ని విభజించాలి, ఎక్కువ సీట్లు తీసుకురావాలి, అలానే సగం సీట్లు ఇలా పెంచాలి, సగం సీట్లు ఇలా పెంచాలి అంటూ హైబ్రిడ్ మోడల్ అంటూ ఆయన ఏదో కనిపెట్టినట్టుగా మాట్లాడారు. అయితే ఇప్పుడున్న విధానం ప్రకారము పెంచుతామంటున్న విధానం అంటే ఏం లేదు. ఏ ప్రాతిపదికన పెంచుతామన్నారో కూడా లేదు. ఎకాఎకిని వచ్చేసి ఆల్రెడీ ఉన్న సీట్లని సగం పెంచేస్తారంట, 50%. ఇది ఎట్లా సాధ్యపడుతుంది? అసలు ముందు జనాభా లెక్కలు తేలాలి, దాని తర్వాత డీలిమిటేషను. అప్పుడు కూడా జనాభా లెక్కలు కాదు, నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒక సైంటిఫికల్ ఫార్ములా ప్రకారం చేయాలి. అంటే మొదటిది పూర్తి కాకుండానే వెంటనే తీసుకొచ్చేసి మహిళా రిజర్వేషన్ల బిల్లు అనేది తీసుకొచ్చి రెండింటిని లింక్ పెడుతూ మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలి అంటే ఉన్న 543లో అమలు చేయాలి. అది వదిలేసేసి కొత్తగా మేము పెంచేసి అందులో ఇస్తామంట. చూసారా? అంటే కోటా పెంచేసి వాళ్ళకి ఇస్తామంట, అంతేగాని ఉన్న దాంట్లో కాదు. ఇక అప్పుడు కోటా ఇచ్చినట్లు ఎట్లా అవుద్ది? సరే, అప్పుడు కూడా అయితే అనుకుంటే డీలిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్కి విపరీతమైన నష్టం చేకూరుతుంది. అందులో సందేహం లేదు. పార్టీలు ఎవడు అనేది అనవసరం, ఏ పార్టీ అనేది అనవసరం. దీన్ని వ్యతిరేకించకపోతే, బీజేపీలో ఉన్న వాళ్ళైనా సరే వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో జరిగే అన్యాయానికి వీళ్ళే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బీజేపీలో ఉన్నాం కాబట్టి మేమేం చెప్పినా కూడా చెల్లుతుంది, మేము తీసుకొచ్చాము మహిళా అసలు ఒక పక్క ఎలక్షన్స్ జరుగుతుంటే ఏప్రిల్ 23వ తారీఖున పోలింగ్ ఉంటే, ఏది మన పశ్చిమ బెంగాల్, తమిళనాడులో, దాన్ని వదిలేసేసి దాని ముందు ఈ హంగామా దేనికి? సభలో కూర్చొని ఒక గంటల తరబడి తామెంతో గొప్ప చేసాం, దేశానికి మేలు చేసామని చెప్తూ, అది GST 2.0 చేసినట్టు మేలు, విభత్సమైన మేలు చేస్తున్నాం, మేము కాకపోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడేవాళ్ళం కాదు అని చెప్పుకోవడానికే కదా. చెప్పుకొని దాన్ని ప్రచార సభల్లో వాడుకోవడానికి. తమిళనాడు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది, కేరళ కూడా ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు పెరిగినంత మాత్రాన సమాజ్వాదీ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని ఎవరు చెప్పారు అసలు? అంటే వీళ్ళందరూ లాలూచిపడి దేశ భవిష్యత్తును ఉత్తరాది రాష్ట్రాల్లో పెట్టేస్తారన్నమాట. మనకు సంబంధించిన అంత ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని సీట్లు ఉన్నాయి కదా. సరే, ఎన్డీఏ భాగస్వాములు ఒక పార్టీనే ఉందనుకోండి, ఇంకో పార్టీ కూడా ఉంది. ఒక ఇండిపెండెంట్ మంత్రి పదవి ఇవ్వటానికి ఎందుకు మనసు ఒప్పదు? అసలు ఇచ్చేదేంటి? ఇదేమన్నా భిక్షన? మంత్రులు ఉంటే సరిపోతుందా అంటే అవును, సరిపోతుంది. ప్రధానమంత్రిగా సౌత్ ఇండియన్ చేయండి, మరి సౌత్ నార్త్ లేవు కానీ చేయండి. అసలు ఆ ఊహే రాదు కదా. ఆ ఊహే వీళ్ళకి చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది కదా. నేను పివి నరసింహరావు గారి కన్నా పోటుగాళ్ళు అయ్యి మిగతా వాళ్ళందరూ కూడా. అంటే అధికార పగ్గాలు ఎప్పుడు మా చేతుల్లోనే ఉండాలి అని చెప్పుకోవటం. ఇది అదే రాజకీయ అధికారమే అన్ని రకాల అభివృద్ధుల నిరోధకానికి కానీ మరొకటి కానీ. వీళ్ళు నిధులు కేటాయిస్తే మనం తెచ్చుకోవాలంటే ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ చేసుకుని. ఇది ఎన్ని రోజులు? ఇంకొకళ్ళు ఎవరో పెద్ద మేధావులాగా పెడతా ఉన్నారు. యాజ్ ఏ న్యూట్రల్ ఐ సపోర్ట్ ఎన్డీఏ. ఏంటి ఇంకా న్యూట్రల్ ఏంటి? ఇంక నేను న్యూట్రల్ ఏంటి సపోర్ట్ చేసేటప్పుడు కొట్టం. యాజ్ ఏ న్యూట్రల్ ఐ సపోర్ట్ అండి, బట్ యాజ్ ఏ సౌత్ ఇండియన్ డిస్ట్రిబ్యూట్ చెప్పాను. ఈడ్చిడ్చి తన్నాలి ఇలాంటి కుహనాగాలని.
ఇది మాకు సౌత్లో జరుగుతున్న అన్యాయమే. 175 ఉంటే అందులో సగం పెంచేస్తాడట, ఏదో పెద్ద ఉదాహరణగా ఇచ్చేస్తున్నాడు మాకు. అరే 421 419 అసెంబ్లీ స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఇంకొక 200 మంది చేరితే దాన్ని ఏమంటారు? అసెంబ్లీ అంటారా, పెద్ద ర్యాలీ అంటారా దాన్ని? అలాంటప్పుడు చిన్న రాష్ట్రాల విభజన పరిపాలనకి వికేంద్రీకరణకి మంచి మేలు జరుగుతుంది, వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుంది అన్నారు కదా. ఉత్తరప్రదేశ్ని 3 స్టేట్లుగా డివైడ్ చేసి ముందు ఆ పని చేసి తర్వాత రండి డీలిమిటేషన్కి. ఆంధ్రప్రదేశ్ మాత్రం కనపడింది తేరగా, చేసి పడేసారు. పశ్చిమ బెంగాల్లో లేదు, తమిళనాడులో లేదు డిమాండ్, అస్సాంలో లేదు డిమాండ్ సెపరేట్ స్టేట్ అని. ఆంధ్రప్రదేశ్ కనపడింది, చేశారు. ఇప్పుడు వచ్చి డీలిమిటేషన్. 225 సీట్లే అవుతాయా లేదా అనుకుంటే ఒకేసారి 263 చేస్తున్నాం కాబట్టి మీరు పండగ చేసుకోండి అని చెప్తారా ఆంధ్రప్రదేశ్లో? మరి ఆ లెక్కన మీకెంత పెరుగుతున్నాయి? ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో ఎన్ని పెరగబోతున్నాయి? దీనివల్ల ఏంటి అన్యాయం అంటారా కొంతమంది? నేను చెప్తాను. ఎంపీ నియోజకవర్గాల అభివృద్ధి ఫండ్ అని చెప్పేసి ₹1,00,00,000 ప్రారంభమైంది, ఎంపీ లాడ్స్ అని. అది ఈ రోజున ఎంతకు చేరింది? మినిమం అంటే మినిమం 5 crores చేరింది. ఇప్పుడు 30 మంది ఎంపీలకు ఇచ్చే 150 కోట్లు ఎక్కువ, 70 మంది ఎంపీలకు ఇచ్చే 350 కోట్లు ఎక్కువ. మేము మీకు పెంచేసాం, ఏంటి మీరు మాకు భిక్ష ఇస్తున్నారు? మీకు పెంచేసేసాం అంటారా? అంటే మాకు పెంచేదేమో 15 సీట్లు, మీకు పెంచుకునేదేమో ఒక్కసారి 40 సీట్లు పెంచేసుకుంటారా? దీనికి ప్రాతిపదిక ఏంటి? అందుకనే వ్యతిరేకించండి. ఈ బిల్లును వీగిపోయేటట్టు చేయండి. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పోనివ్వండి. దీన్ని చూసి ఒకడు పెద్ద డిబేటర్ గాడు, కాంగ్రెస్ భయపడుతుందా కేంద్రాన్ని చూసి? కాంగ్రెస్ భయపడుతుంది, వడికిపోతుంది. రాహుల్ గాంధీ గారు ప్యాంట్ తట్టుకొని అసలు ముందుకు రాలేకపోతున్నారు పాపం. అసలు 2024 అర్ధరాత్రి జరిగిన అద్భుతాల గురించే అందరికీ తెలుసు, మళ్ళీ దీన్ని చూసి భయపడటం ఒకటి. స్టాలిన్ ఇప్పుడు ఎందుకు అంటున్నారంట? వాడిని అసలు దవడ పగలగొట్టాలి. స్టాలిన్ ఇప్పుడు అంటామేంటరా? 2 ఏళ్ల నుంచి అంటున్నాడు. ఇంకా నువ్వు మోసే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న వాదం తెచ్చాడు. మినిమము రెస్పెక్ట్ ఏది? స్పైను, బ్రెయిన్లెస్ అది వాడాడు కదా రాధాకృష్ణ. స్పెయిన్లెస్ లీడర్లు, బ్రెయిన్లెస్ లీడర్లు అని ఇప్పుడు నీ అధినేతలకు వెళ్ళి చెప్పుకో. నీకు స్పెయిను బ్రెయిన్ ఉంటే వ్యతిరేకించండి అని చెప్పి ఇప్పుడు చెప్పు. అదే మనకి ఇప్పుడు రావు, నోరు మెగలదు. మనకు దమ్ము ఉందని మనం చెప్పుకోవాలి. మన ముక్కు ఎక్కడుందనేదో ఇంకొకటి వచ్చి చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మహిళా రిజర్వేషన్ అసలు ఏ ప్రాతిపదికన ఈ జనాభా ఏ లెక్కన? జనాభా లెక్కలు తీశారా? కుల లెక్కలు తీశారా? ఏ లెక్కన మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారు? ఏ లెక్కన పునర్విభజన చేయబోతున్నారు నియోజకవర్గాన్ని? అది చెప్పండి. అంటే సాక్షి మహారాజు 2012 ఎన్నికల్లో ఉన్నావి ఎంపీ ఒక మాట అన్నాడు. 2024లో జరిగే ఎన్నికలో ఇదే చివరి ఎన్నికలు, ఇక మళ్ళీ ఎన్నికలే ఉండవు. దాని దిశకే అన్న దేశపోతున్నారు ఆ దేశాన్ని. దురదృష్టవశాత్తు నేషనల్ మీడియా తాలూకు నిజాలు మేము తెలుసుకునే వెసులుబాటు లేకుండా పోయిందని చెప్పి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన కేసు వ్యవహారంలో ఈ పత్రికాధిపతి వాపోయాడు పాపం చెత్త పలుకులో. మరి ఇప్పుడు చేయి ఇన్వెస్టిగేషను, ఏ లెక్కన ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారని. నీకు దమ్ము ఉంది కదా, నీకు భజన బ్యాచ్ కూడా ఉంది కదా. మావాడు అసలు కేక పుట్టించండి మరి. ఇందుకే బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అనేది. ఇందుకే సగం సీట్లు పెంచేస్తే వీళ్ళకి అన్యాయం జరిగినట్టేనా? అన్యాయం అంటే అదనుకుంటున్నాం మేము. జస్ట్ మీకు ఎంపీ లాడ్స్ గురించే చెప్పాను కదా. సింహభాగం ఎవరికి వెళ్తుంది అప్పుడు? అంటే అవి కూడా డెవలప్ అవ్వకూడదా? ఎవడవద్దు అన్నాడు. కానీ ఇక్కడ డెవలప్ చేస్తున్న వాటిని నేను పక్కన పట్టేసేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెంచేసేసుకుంటూ ఒకసారి శాస్త్రి అంటే ఏ బేసిస్ మీద 50% పెంచుతారు? ఇప్పటిదాకా చేత కాలేదా మిగతా వాళ్ళకి? మాత్రం అసలు సెన్సెస్ తీయకుండానే ఇలా ఎందుకు చేస్తున్నారంటే దానికి సమాధానం లేకుండా గుళ్ళో చేసి పడేస్తారా? మీకు 3/200 మెజారిటీ ఉందా రాజ్యాంగ సవరణ చేయడానికి? చూద్దాం.